ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరప చేనులో ఏం పని చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి, కొత్తగా పూత స్టార్ట్ అయింది కదా. ఇలా కొత్తగా పూత స్టార్ట్ అయినప్పుడు మనం పెట్టుకున్నటువంటి కుండీలలో కదా, అయితే ఆ కుండీలలో మనం ఇచ్చినటువంటి బలం అంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాయలకు సరిపోతుంది. మళ్ళీ కొత్తగా కాయలు కావాలి అంటే మనకి వాటికి బలం సరిపోదు అనమాట. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇదిగోండి, ఇలా వచ్చింది అంటే ఇంక ఇది పూత రాదు. లాస్ట్ టైం కూడా అట్లా అయింది. ఇంకో 2 రోజులు చూసి ఇలా వచ్చినవి ఎక్కడైతే అలా వచ్చిందో అక్కడి వరకు కట్ చేసేద్దాము. ఇదిగోండి, మిరపకాయలు అయితే చాలానే తెంపేశాను. ఎక్కడెక్కడైతే మనకు మంచిగా అయిపోయినాయో అవన్నీ తెంపేశాను. చిన్న చిన్నగా ఉన్నవి ముద్రైనటువంటివి మాత్రమే ఉంచాను. ఇప్పుడైతే మనకు ఒక 1/2 kg పైన వచ్చినాయి, 400 grams వరకు వచ్చినాయి. అయితే వీటిల్లో ఇప్పుడు మనం ఇంకేం పని చేస్తే మళ్ళీ ఇంకా కాత అనేటువంటి మంచిగా వస్తుంది, వచ్చినటువంటి పూత రాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించాను కదా, అది పోవాలంటే ఏం చేయాలో చూపిస్తాను. చూపించే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్కి అయితే మన తోటలో వచ్చిన మిరపకాయలు ఇన్ని వచ్చాయి.